న్యూస్ కాకినాడలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పద్మనాభనగర్లోని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కంపెనీ మేనేజర్ అశోక్ ఇంట్లో తనిఖీలు చేశారు. గతంలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేసిన గోడౌన్లు తనిఖీ చేసిన అధికారులు అక్కడకు అశోక్ను తీసుకెళ్లి మరీ విచారణ చేపట్టారు. అనంతరం ఇంటికి తీసుకొచ్చి సోదాలు నిర్వహించారు. గతంలో స్టెల్లాషిప్లో గుర్తించిన రేషన్ బియ్యం సత్యం బాలాజీ కంపెనీవని ధృవీకరించిన నేపథ్యంలో కంపెనీ మేనేజర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అయితే ఇప్పుడు తనిఖీలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి? స్టెల్లాషిప్ లో ఏవైతే అక్రమ రవాణా చేశారో అవి కూడా ఈయనకు సంబంధించినవేనా? సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధాన సంస్థ అయితే ఆ రాయచోట్లో ఉంటుంది. రాయచోటు నుంచి కూడా అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని కూడా సమాచారం ఉంటుంది. అదే నేపథ్యంలోనే కాకినాడకి సంబంధించి సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ విజిట్ చేశారో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజిట్ చేసిన స్టెల్లాల్ షిప్ లో నౌకలో ఉన్న పూర్తిగా రేషన్ బియ్యం అంతా కూడా సత్యం బాలాజీ కంపెనీ అని అధికారులు గుర్తించారు. ఏదైతే షిప్ లో ఎక్కించారో ఆ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దిగుమతి చేసే పని కూడా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ కంపెనీకే అధికారులు అప్పచెప్పి అదంతా కూడా ప్రభుత్వ గోడౌన్లకి తరలించిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే పూర్తి నేపథ్యంలో చూసుకున్నట్లయితే సత్యం బాలాజీ ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్ ఎవరైతే కళ్యాణ్ వరపు అశోక్ ఉన్నారో, ఆ కళ్యాణ్ వరపు అశోక్ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఐటీ రైట్స్ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీ రైట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే రేషన్ బియ్యం నిల్వలు ఉంచారో ఆ గోడౌన్కి తీసుకువెళ్లి కూడా అశోక్ దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఐటీ అధికారులు మాత్రం ఎవరిని కూడా విలేకరులు కావచ్చు, ఇతర వారిని కావచ్చు, ఎవరిని కూడా ఆ దరిదాపుల్లోకి అలౌ చేయట్లేదు. పూర్తి పోలీస్ ప్రొటెక్షన్ ఉంచారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి రైస్ సంబంధించి ఎక్స్పోర్ట్ భారీ స్థాయిలో విదేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీగా సత్యం రైస్ ఇండస్ట్రీస్ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎగుమతులు చేసే సమయంలో రేషన్ బియ్యాన్ని కూడా నార్మల్ బియ్యంలో కలిపి రా రైస్ లో కలిపి ఎగుమతులు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు పూర్తి స్థాయిలో అయితే ఐటీ అధికారులు పూర్తి సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. కానీ పూర్తిగా సమాచారం అందినప్పటికీ కూడా సమాచారం మాత్రమే అందుతుంది, కానీ ఎక్కడా ధృవీకరణ చేయట్లేదు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఐటీ రైట్స్ ముగిసిన తర్వాత నివేదికలో అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే వెల్లడించుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం దీనిపై రేషన్ బియ్యం అక్రదాపై అయితే ఉక్కుపాదం మోపారు కాకినాడలో. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సివిల్ సప్లైస్ సంబంధించిన మినిస్టర్ మనోహర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ బియ్యం వెళ్లకుండా అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో విశాఖ ఇతర పోర్టుల నుంచి కూడా సత్యం రైస్ ఇండస్ట్రీ రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుందన్న సమాచారంతో అయితే ఐటీ రైట్స్ దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా చెక్ చేసేందుకు తప్పుడు లెక్కలు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ రైట్స్ అయితే చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ప్రియా, శివశంకర్, అయితే ఈ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఎగుమతులు అసలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయని ఈ తనిఖీల్లో బయటపడిందంటారు? ఖచ్చితంగా అయితే గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మనోహర్ కాకినాడకి సంబంధించి రేషన్ బియ్యాన్ని గోడౌన్లను సైతం 4500 టన్నులు సీజ్ చేయడం, దాని తర్వాత ఒక్కసారిగా కలెక్టర్కి అందిన సమాచారంతో మొన్న జరిగిన స్టెల్లాల్ షిప్ లో డైరెక్ట్ గా కలెక్టర్ వెళ్లి తీసుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇటుపక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా కాకినాడకి రేషన్ బియ్యం చేరుకుంటుంది. అయితే ఈ రేషన్ బియ్యాన్ని సమకూర్చడంలోనూ ఇదే రేషన్ బియ్యాన్ని నిల్వలు చేయడంలో కూడా రమేష్ ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ కి పూర్తి స్థాయి దీని మీద మేనేజర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే అందుకోసమే ఆ మేనేజర్ కి సంబంధించి అతని ఇంట్లో ఐటీ రైట్స్ జరుపుతున్నారు. అంటే దీనికి సంబంధించి కీలక పత్రాలన్నీ కూడా మేనేజర్ దగ్గర ఉంటాయని కూడా ఐటీ అధికారులు సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా గత కొంతకాలం అంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇదంతా కూడా యథేచ్ఛగా జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మొత్తం రికార్డులన్నీ కూడా తిరగదోడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.